హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను 1 kg చికెన్ తీసుకున్నాను అండ్ దానిలో సాల్ట్, పసుపు, కారము అండ్ చెక్క, లవంగాయ, దానికి సంబంధించిన జీలకర్ర అంటే పలావ్ మసాలా అనమాట, అండ్ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. దానిలో ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక కప్పు కర్డ్ తీసుకున్నాను అండ్ విత్ ఆయిల్ అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకొని దీనిలో ఇంకొంచెం అంటే మేము ఇంట్లో తయారు చేసుకున్న మా రెసిపీ మసాలా అండ్ ధనియాల పొడి ఈ మొత్తం కలిపి యాడ్ చేసుకొని చక్కగా వీటిని ఒక 10 minutes మిక్స్ చేశానండి. ఎందుకనంటే మనము ఈ చికెన్ ఎప్పుడైనా సరే మనం కలిపేటప్పుడే వీటికి టేస్ట్ అనేది, ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ యాడ్ అవుతాయి. మనం జస్ట్ అలాగా కలిపేసి దాన్ని పక్కన పెట్టినంత మాత్రాన ఇవి ఎక్కువ శాతం అంటే అయ్యే ఫ్లేవర్స్తో మగ్గదనమాట. అందుకని చెప్పి మినిమం 10 minutes అన్నా ఆర్ 15 minutes మీకు కుదిరినంత వరకు కలుపుకోగలిగినట్లయితే వీటికి ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. నేనైతే ఒక 10 minutes మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ మీకు చూపించాను, ఆనియన్స్ కొన్ని నిలువుగా కట్ చేసుకున్నాను అండ్ ఇంకొన్ని కర్రీకి. అన్ని ఆనియన్స్ మాత్రం రైస్కి కాదు, అది మొత్తం కర్రీకి దానికి కలిపి మీకు ఓన్లీ రైసే చూపిస్తున్నాను. వేసేటప్పుడు చూడండి ఎన్ని వేస్తున్నాను అనేది. అండ్ ఆ గీ అనమాట అండి, ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే గీ అంటే విడిగా తీసుకుంటామన్నమాట. చక్కగా ప్యాకింగ్ తీసుకుంటాము. ఆ గీని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఈ పాట్ అనేది నేను తీసుకున్నది మా ఊర్లో. ఎంత బాగా కుక్ అవుతుంది అంటే పాట్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి, అవి చక్కగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఈసారి చికెన్ దమ్ విత్ పాట్ అనమాట. దీనిలో వచ్చేసి కొంచెం నెయ్యి కాగే అంటే ఎక్కువ మసలకుండానే నేను ఆనియన్స్ విత్ మిర్చి వేసేసానండి. ఎందుకనంటే ఇది ఎక్కువ మరగకూడదు, స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఆయిల్ అలా ఉన్నప్పుడే మిర్చి అండ్ ఆనియన్ విత్ పలావాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దీనిలో వేపుకున్నాను అనమాట. చక్కగా బాగా దగ్గరికి అయ్యేటప్పుడు నేను మీకు ఇందులో చూపించలేదు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేశాను. అండ్ దానిలో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో చికెన్, ఆ చికెన్ని యాడ్ చేశానండి. అంటే ఇందులో నేను కేజీ చికెన్ యూజ్ చేయలేదు, ఎందుకనంటే నేను కొంచెం రైసే తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 kg చికెన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. ఆ మిక్స్ చేసింది నేను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. దీనిలో కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. దీన్ని చక్కగా మూత పెట్టి ఒక 10 minutes మగ్గనివ్వండి. చూడండి ఎంత చక్కగా. ఈ పాటుకున్న స్పెషల్ ఏంటి అని అంటే, మనకు కుక్ అవుతుంటే మామూలుగా ఏదైనా బౌల్లో కానీ అలా పెట్టినప్పుడు మూత ఓపెన్ చేయగానే ఆవిరి ఇమీడియట్లీ పోతుంది, ఎక్కువసేపు ఉండదు. కానీ పాట్కి ఏంటంటే హీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి చూసారు కదా, అది మనకి ఆవిరిపోవడానికి చాలా టైం పట్టింది. అండ్ అది చూసారు కదా, కలుపుతుంటే ఎంత చక్కగా కనిపిస్తుందో. మీకు చికెన్ పీసెస్ కూడా ఆల్రెడీ కొంచెం కుక్ అయినాయి. ఇది ఇంకొక 2 minutes అలా పక్కన పెట్టాను. అండ్ దీనిలో వచ్చేసి ఆల్రెడీ నేను రైస్ పక్కన పెట్టుకున్నానండి. బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నాను, దాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక 1/2 hour పక్కన పెట్టాను. ఆ రైస్ని దానిలో వచ్చేసి ఒక పలావాకు, 2 యాలకులు, 2 చెక్కలు అనమాట, ఇవి మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక పువ్వు కూడా యాడ్ చేసి ఆ నీళ్ళల్లో మరగనిచ్చాను. చూసారు కదా, రైస్ 75% కుక్ అయిన రైస్ని నేను తీసుకొని ఇందులో మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామో ఆ కర్రీలో యాడ్ చేసేసాను. ఎంత చక్కగా కుక్ అవుతుందంటే, అండ్ దీనికి మళ్ళీ మీరు వాటర్ యాడ్ చేయొద్దండి. ఎందుకనంటే ఈ 75 కుక్ అయినా సరే మనం రైస్ ఇందులో కలిపేటప్పుడు రైస్తో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ అవుతుంది. ఆ ఆవిరికే మనకి కంప్లీట్ కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఓపెన్ చేశాను. ఈ విధంగా ఉంటుందన్నమాట మనం బిర్యానీ వండుకుంటే. దీనిలో కొన్ని ఆనియన్స్ మీరు నేతిలో వేపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే మనం అందులో కుక్ చేసిన దాంట్లోనే కాకుండా కొంచెం పైన కూడా మనం యాడ్ చేసుకుంటే ఈ రైస్ అనేది మీకు చాలా చాలా టేస్టీ వస్తుంది. అదిగోండి, మీకోసం నేను పక్కకి కొంచెం కదిపి చూశాను రైస్ ఎలా వచ్చింది అని చూపించడానికి. ఇదైతే ఎంత నీట్గా ఉందనంటే, చక్కగా దీన్ని ఓపెన్ చేసి నేను ప్లేట్లో సర్వ్ చేస్తుంటే నాకైతే రెస్టారెంట్ ఫీల్ వచ్చింది. ఈ రెస్టారెంట్లో మనము ఇంత ఖర్చు పెట్టి అందరం తినకుండా ఏదో కొంచెం అంటే అది వచ్చే బాక్స్కి 1%కి అలా ఇలా ఉంటుంది కదా, చక్కగా కొన్ని డబ్బులు అంటే ఇదే అమౌంట్ని మనం దీనికి ఖర్చు చేసి ఇంట్లో ఒక 1/2 hour టైం కనుక మనం స్పెండ్ చేస్తే చూడండి, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ నేను ఆల్రెడీ కుక్ చేస్తాను అనమాట. చూడండి, చికెన్ లెగ్
పీస్ ఎంత చక్కగా వస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ రెస్టారెంట్ బిర్యానీ అనమాట. నా చిన్న కూతురు స్కూల్ నుంచి రాగానే నాకు ఆకలేస్తుందని చెప్పి వాసనకి ఎంత గోల్ పెట్టిందో, నా పెద్ద కూతురు అయితే ఇంకా చెప్పవసల్లా మమ్మీ అసలు సూపర్ అంటే సూపర్ అంటూ కమ్మగా తినేసారనమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా నేను ఎక్కువ కూడా కుక్ చేయలేదండి. హాఫ్ కేజీ రైస్ విత్ హాఫ్ కేజీ చికెన్ అంతే. కంప్లీట్లీ నేను చెప్పిన మోతాదులో మీరు చూపించాను కదా, ఈ విధంగా మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు ఎక్కడ కూడా మాడడం కానీ లేదు. పీస్ కూడా ఎంత చక్కగా కుక్ అయిందో, అండ్ ఇట్స్ టేస్టీ అనమాట. టేస్ట్ తినినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎంత కష్టపడినందుకు ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తేనే కదా హ్యాపీనెస్ అనేది తెలిసేది. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్లో మీకు చాలా రకాల వంటలు అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. చూడండి, మీకేమైనా కొత్తగా కావాలనిపిస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను అవి కూడా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.